హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి శుభవార్త. ఆసరా పెన్షన్ లబ్ధిదారుల జాబితా అయితే గవర్నమెంట్ రెడీ చేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇవ్వాలని గవర్నమెంట్ అయితే జాబితా రెడీ చేస్తుంది కదా. అందులో దివ్యాంగులకు వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది. ఇందులో భాగంగా గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని సోమవారం అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించినట్టు సమాచారం. 5,20,000 దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు జాబితా అయితే రెడీ చేస్తున్నారు కదా. ఆ జాబితాలో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి దివ్యాంగులకు వితంతువులకు ఇయ్యమని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు జాబితా రెడీ చేస్తున్నారు. 5,20,000 ఏమో ఇంత ముందుకు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు నిన్న మొన్న మనకు ప్రజాపాలన అని చెప్పి నెక్స్ట్ గ్రామ పంచాయతీలలో ఇట్లా అన్నీ అప్లై చేసుకునే చూస్తే దాదాపుగా 6 లక్షలు పెండింగ్లో ఉన్నాయి దరఖాస్తులు. వీటన్నిటిని అర్హులను అయితే ఎంపిక చేస్తున్నారు. మనకు ఎలక్షన్స్ వరకు ఇచ్చే అవకాశం ఉంది. జూన్ ఆర్ జూలైలో ఎలక్షన్స్ ఉంటాయి కదా, అప్పటి వరకు కొన్ని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సామాజిక వర్గాలుగా వారిగా చూసుకుంటే బీసీలు వచ్చేసి 23,30,000 మంది తీసుకుంటారు. ఎస్సీలు 6,72,000, ఓసీలు 6,19,000, ఎస్టీలు 3,46,000, మైనార్టీలు వచ్చేసి 2,83,000 మంది అయితే పెన్షన్స్ తీసుకుంటున్నారు. సో కొత్త పెన్షన్ల జాబితా అయితే రెడీ అవుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.